నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మల్క కొమరయ్య గెలుపు తెలంగాణ ప్రజలు, విద్యావంతులు, ఉపాధ్యాయులలో చైతన్యం వచ్చిందని, ప్రజలు బీజేపీ పక్షాన ఉన్నారని మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ అన్నారు. ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ మల్క కొమరయ్య ఘన విజయం సాధించిన సందర్భంగా గోదావరిఖండ్లోని స్పెక్ట్రా స్కూల్లో టీచర్స్ సమక్షంలో రామగుండం బీజేపీ పక్షాన మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ సంబరాలను జరుపుకుని కృతజ్ఞత అభినందనలు తెలిపారు. అందరూ తెలిసినట్టే మనకి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అందులో మల్క కొమరయ్య గారు మంచి మెజారిటీగా గెలవడం జరిగింది. అందరూ ఎక్కించుకొని ఈరోజు గెలుపుకి కారణమైన ఉపాధ్యాయులను కలుసుకోవడం, వారికి అందరూ కూడా అభినందనలు తెలపడానికి సమయం ఇచ్చినందుకు యాజమాన్యానికి టీచర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఎంతో సమయం లావణ్య గారు ఈరోజు ఒక మంచి రోజు. ఎందుకంటే ఎమ్మెల్సీ టీచర్స్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పక్షాన మల్క కొమరయ్య గారి విజయం అనేది నిజంగా భారతీయ జనతా పార్టీకి శుభసూచకంగా కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పొలిటికల్ చేంజెస్, మార్పు అనేది పబ్లిక్లో, అలాగే ఎవరైతే చదువుకున్న ఉన్నత విద్యలో ఉన్నటువంటి వారిలో నిజంగా మార్పు వచ్చింది అంటే కేవలం అది కాంగ్రెస్ పై వ్యతిరేకత, అలాగే భారతీయ జనతా పార్టీపై ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టంగా కూడా ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ పక్షాన నిల్చున్నారు. మరి రాబోయే కాలంలో కూడా ఇది ఒక మంచి శుభసూచకంగా పరిణామంలోకి తీసుకొని భారతీయ జనతా పార్టీ 2029లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి ఎడ్యుకేషనల్ పాలసీ కూడా ఈరోజు ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి స్కూల్స్లో కూడా డెవలప్ చేయడానికి మరి ముందుకొచ్చారు. వారి యొక్క ఎడ్యుకేషనల్ పాలసీ మీద నమ్మకంతో మరి ఈరోజు టీచర్స్ మరి మన పక్షాన నిల్చున్నారంటే తప్పకుండా వారికి ఏదైతే వారికి ఇబ్బందులు ఉన్నాయో టీచర్స్కి మరి 317 జీవో మీద కూడా వారు ఏదైతే రద్దు చేయాలని ముక్కముడిగా మరి ఎన్నో వారు చేశారు. వారికి కూడా మేము పక్షాన నిలుస్తూ వారికి టీచర్స్ అందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరూ కూడా ఓట్లు వేసిన ప్రతి ఒక్క టీచర్కి ఉద్యోగస్తులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాలకుర్తి మండలం కన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి తాటిపాముల రమేష్ తన పుట్టినరోజు సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్, నోట్బుక్స్, పెన్నులు, వాటర్ బాటిల్స్ అందజేశారు. చాక్లెట్స్ పంపిణీ చేశారు. అలాగే రానున్న వార్షిక పరీక్షల దృష్ట్యా పరీక్షల భయం, ఒత్తిడిని అధిగమించడం, మెమోరీ టెక్నిక్స్, టైం మేనేజ్మెంట్, పాజిటివ్ థింకింగ్ పై వ్యక్తిత్వ వికాస నిపుణులు దేవి లక్ష్మీ నరసయ్య, మేజిక్ రాజా, జావిద్ పాషా, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ గడమల్ల వరలక్ష్మి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. మీకు సోషల్ చెప్తాను అంటే నేను చిన్నప్పుడు నేర్చుకున్న దాని మీదనే నేను మళ్ళీ మీ వినడానికి నేను ఇంత దూరం వచ్చాను. మేడం కూడా మీకు ఒక విషయం చెప్పింది ఏంటి, ఏదైతే ఇంపాసిబుల్ కాదు అన్నీ పాసిబుల్ అవుతాయి. ఎప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసి మనం కనుక మన టీచర్స్ గురువులు చెప్పినది విన్నట్టయితే శిష్యుల ఎదుగుదల అనేది ఎప్పటికీ ఉంటుంది. నేను ఒక మ్యాథ్స్ టీచర్ని, కానీ అన్న చెప్తా ఉంటే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అవన్నీ మేము చదివి గుర్తుపెట్టుకున్నాం, కానీ ఈ ట్రిక్ మాకు తెలియదు అప్పటికి. అంటే మనం ఏదైనా కష్టపడితే ఇంకొకటి నచ్చింది చెప్తున్నా, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. రాయి మీద కూడా ఒక తాడుతో రాపిడి చేసినట్టయితే ఆ తాడు కూడా మళ్ళీ గీతలు పడుతుంది అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. మనం ఇప్పుడు మీరు పుష్ప అనగానే టక్ అని చెప్పేసి డైలాగ్, పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పేసింది. కానీ అదే మేము చెప్పినటువంటిది కూడా మీరు అదే కాన్సన్ట్రేషన్ మైండ్ ఖచ్చితంగా ఇటువైపు మన దృష్టి పెట్టినట్టయితే మీకు మంచిగా
చాలా అభివృద్ధిలో ఉంటారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదవాలి అని మేడం గారు కూడా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెస్ అనేది ఉండదు. మేడం గారు చాలా చక్కగా చెప్పారు. అదైతే ఇంకా నేను బాగా మర్చిపోలేనటువంటి విషయం. వాస్తవానికి మనకి ఎంత అవసరమో, మన స్టమక్ ఎంత అవసరమో అంతే తింటాం. అలాగే మనకి ఎంతైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలో వాళ్ళకి అంతే ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఇప్పుడు సాయి వర్క్స్తో ఉంది. ఏ కాన్వెంట్ స్కూల్ వచ్చినా మేము ఢీకొనడానికి రెడీ అన్నాం. అంటే మనం చదువుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మేము అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఇప్పుడు ఈ సార్ కానీ మేడం కానీ ఒక విషయం చెప్పారు. నేను ఒక వర్షన్లో చెప్పిన, ఆ అమ్మాయి ఒక వర్షన్లో చెప్పింది, మీరు కూడా ఒక వర్షన్లో చెప్తారు. కానీ చెప్పింది అందరికీ ఒకటే విషయం. దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి రీతిలో కూడా ఉంటుంది. కాబట్టి మేడంకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక 2020 అలాగే అన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే మైలియా గిఫ్ట్ అంటే తన పుట్టినరోజు జరుగుతుంది, ప్రతి ఒక్కరికి పుట్టినరోజు జరుగుతుంది. మన ఇంట్లో మనం కేక్ కట్ చేసుకుంటాం, శాలువాలు కట్టుకుంటాం, మన సంబంధికుల పరిచయం ఉన్న వాళ్ళతోనే చేస్తాం. కానీ మీరు మన ఊరి వాళ్ళు, మన బడి మన ఊరు అనే కార్యక్రమాన్ని తీసుకున్నాడు బాబాయ్. ఇక్కడ ఈ స్కూల్లో కూడా కార్యక్రమం చేసే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఒక చిన్న చాక్లెట్ కానీ, చిన్నపిల్లలు ఉన్న ఇంటికి వెళ్తే ఒక పళ్ళు కానీ తీసుకెళ్తాం. అలాగే తన బర్త్డేను కామన్గా కాకుండా ఇలా మీ మధ్యలో జరుపుకోవడం, ఇవ్వడం వారికి అంటే నిండు 150 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సార్ రమేష్ సార్ అలాగే పిల్లలు ఇది మా ఊరి కనాల గ్రామంలో శాలపల్లి అంటే మీకు అర్థమైంది. నాటుబొమ్మల వాడడం ఉంటుంది కానీ అది వేరేకి వాడడం. దగ్గర మా దాంట్లో 75 కుటుంబాలు ఉంటాయి. కానీ అందరూ అప్పుడు మేమంతా వ్యవసాయం మీద అంటే ఈ చదువుకునే టైంలో వ్యవసాయం చేస్తూ అప్పుడు వాళ్ళు ఊళ్ళో అవన్నీ చేసుకుంటూ కూడా మేము 2వ తరగతి వరకు ఇక్కడ మా శాలపల్లి ఒక బడి ఉండేది. శాలపల్లెనా అది ఒక చింత చెట్టు కింద అనుమానకుండా శాలపల్లె ఇప్పుడు చింత చెట్టు ఉండేది. చింత చెట్టు కింద 6 నుంచి 2వ తరగతి చదువుకున్నాం. తర్వాత 3, 4, 5 ఇక్కడ నేను 22, 83, 84, 5 వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత మన ఇక్కడ నుంచి తెలుగు మీడియం స్కూల్ జడ్పీహెచ్ఎస్ వస్తున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, అందులో 9వ తరగతి దాకా బ్యాగ్ వేసుకొని 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేవాళ్ళం. 10th ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇస్తే గ్రేట్ అని చెప్పేది. విషయం ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో నేను చెప్పాను కదా 75 కుటుంబాల అప్పుడు ప్యూర్లీ ఫ్యామిలీ అనేది మొత్తం అగ్రికల్చర్, బర్రెలు పాడి వాటి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు నేను చెప్పొద్దు, నేను నాగలు దున్నినా నాకు అని ఎవ్రీథింగ్ చేసిన వ్యవసాయం చేసిన వాళ్ళమే మేము. ఆ 75 కుటుంబాలలో తింపి కొడుతూ ఇప్పుడు 10 మంది కూడా అక్కడ కనబడరు సార్. మా ఫ్యామిలీ అనేది ఒక 500 మంది ఉంటారు క్లియర్లీ, అందరం ఒక్క అడిగి చేస్తాం. అందులో ఇప్పుడు 10 మంది కూడా పెద్ద మనుషులుగా ఉంటారు. ఎవ్రీ1 మళ్ళీ చదువుకొని మంచి వృత్తిరీత్యా మంచి సెటిల్ అయ్యి ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయినారు. నార్మల్ కాదు. శాలపల్లి కార్నర్ అంటే యూఎస్ రాకున్నారు సార్. అంటే మా ఫ్యామిలీలో మా బ్రదర్ యూఎస్ రాకి యూఎస్ గ్రీన్ కార్డ్. ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా తరగతి 7, 8, 9 అక్కడ 10 అక్కడ చదివినాను కదా. అంటే ఇక్కడ నేను చెప్పుకోవాలి, కమలాకర్ సార్ నాకు ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ చెప్పారు. సార్ శిష్యులు కూడా సార్ మా దేవుడు వచ్చాడు. రియల్లీ బ్యూటిఫుల్. ఏది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఇంత మంచిగా చూస్తే నాకు కూడా తెలియదు డిజిటల్ క్లాస్ అని. మీరు కనీసం టేబుల్లో కూర్చున్నారు, అప్పుడు నేను కింద కూర్చున్నాను. ఇద్దరే టీచర్లు ఏం చెప్తారో ఏమిటో మాకు తెలియదు. వాళ్ళ రియల్గా మీకు చెప్పాలంటే మంచిగా ఉన్నాయి. మీకు ఇంటికి పోయినా పేరెంట్స్ ఈ మొబైల్ ఇవ్వాలి దొరుకుతుంది. మొబైల్ దొరికినప్పుడు మొబైల్లో మంచిగా ఉన్నది, చెడు ఉన్నది. మంచిని క్యాప్చర్ చేసుకునేటువంటి వెళ్ళిపోవడం అంటే మన నాలెడ్జ్కి, మన గేమ్కి, మనం ముంగడిపోవడానికి మనకి ఏ విధమైన స్పీడ్ బ్రేక్ ఉండదు. ఉన్నా కదా స్పీడ్ బ్రేక్ ఉంటుందా? నథింగ్. సార్ ఏది చెప్పినా ఇవాళ మీ లెసన్ గురించి మీకు చర్చ చేసినా కూడా ఇండెప్త్గా దొరికే అవకాశం ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా కూడా పేరెంట్స్కి పాజిటివ్గా యూజ్ చేసుకోండి. ఒక గోల్ పెట్టుకోండి. ఒక ఇదిగా ఒక స్పీడ్ ఒక నిర్దేశం పెట్టుకుంటే ఇప్పుడు 9th క్లాస్లో ఉన్నారు, 10th క్లాస్ 9th అయిపోతుంది. వాట్ అబౌట్ 10th నేను ఏం చేయాలన్న గోల్ ఇప్పటి నుంచి ఫిక్స్ అవుతూ వాళ్ళ బుక్స్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏం రాస్తారు ఏంటి అని ఇంటరాక్ట్ అవుతూ నథింగ్ ఇంటరాక్ట్ అవుతూ ఏదో అయితే ఇదైతే అని ఏముండదు. ఇక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు రాబోయే కాలం, మా కాలం వరకు మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మీరు ఎక్కడ మీకు మాకు అరౌండ్ 40 years డిఫరెన్స్, 40 కాదు 35-36 years డిఫరెన్స్. అంటే ఇంకా నెక్స్ట్ 35-36 years ఏం జరగబోతుంది. మీరు క్యారియర్లో సెటిల్ కావాలంటే 15 నుంచి 20 అయితే ఇంకా 10 సంవత్సరాలు. మార్కెట్లో ఎంత కాంపిటేటివ్ అంటే అంత కాంపిటీషన్ ఉంటుంది.
సో ఇప్పటి నుంచే ఆ కాంపిటీషన్ మనం రీచ్ కావాలంటే మన సర్కమ్స్టెన్స్ ఇక్కడ మీకు చెప్పకపోవచ్చు, బట్ మొబైల్లో మాత్రం అర్థమవుతుంది కదా నీ ప్యాషన్, నేను ఏం చేయాలి, ఎలా ఉండాలన్నది అయితే నీకు ఎవరు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏది ఉన్నా మొబైల్లో చూడండి. మొబైల్ ఏం చూడాలి, రిలేటెడ్ టు యూ, రిలేటెడ్ టు సబ్జెక్ట్. అదేంటి మన ఎథిక్స్ అవి అని మోరల్స్ ఎలా ఉంటాయి అవి నేర్చుకుంటుంటే ఏంటంటే మీకు ఫ్యూచర్లో కూడా మనం ఏం చేసుకున్నాం, ఎక్కడ కూర్చున్నాం ఏంటి అని కాదు, మన మైండ్లో మన గోల్ ఏంటిది, మన మైండ్లో ఉన్నది ఏంటి, మనం ఏం ఆచరిస్తాం, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. గోదావరికని బీజేపీ పార్టీ కార్యాలయంలో రామగుండం స్టార్ మహిళ 2025 పోస్టర్ను రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆవిష్కరించారు. సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నిరంతరం కుటుంబం కోసం శ్రమించే మహిళలకు కాసేపు ఆట విడుపు కోసం రామగుండం ప్రాంతంలో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుందని ఈ నెల 8వ తేదీన బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించే కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. రామగుండం నియోజకవర్గ మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ముందుగా మీ అందరికీ మార్చి 8ని పురస్కరించుకొని హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీ సోదరిగా ఆత్మీయతని పంచుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గత 5 ఏళ్లుగా స్టార్ మహిళ అనే ఒక గొప్ప ఈవెంట్ తోటి మరి మీ అందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం, ఒకరోజు మహిళలు 365 రోజులు కూడా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న మీ అందరి కోసం ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆట విడుపుగా మీరంతా కూడా మర్చిపోయి సంతోషంగా గడపడం కోసము స్టార్ మహిళా ఈవెంట్ ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. పెద్ద ఎత్తున మహిళలంతా ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతా ఉన్నారు. అదే రకంగా మీ లోపల ఉన్నటువంటి టాలెంట్ ని ప్రదర్శిస్తా ఉన్నారు. దానికి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అదే రకంగా ఈ సంవత్సరం కూడా 2025 మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మార్కండేయ కాలనీలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ని కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఈ నెంబర్కి, ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్స్ కి మీరంతా కూడా ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో విజేతలకి ప్రతి సంవత్సరం కూడా స్టార్ మహిళా ట్రోఫీని ఆ రోజు అందరి సమక్షంలో విజేతకి అందించడం జరుగుతుంది. అది మీకు ఒక ప్రత్యేకతని అందిస్తుంది. ఎందుకంటే మీరు అంత మంది లోపల దాదాపుగా ఒక 1500-2000 మందిలో మీరు స్టార్ మహిళగా ఎంపిక కావడం అనేది అది మీ టాలెంట్ ని ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక. మరి ఎప్పటిలాగానే స్టార్ మహిళకి ట్రోఫీతో పాటుగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2వ బహుమతి 5,000 రూపాయలు, అలాగే 3వ బహుమతి కన్సోలేషన్ ప్రైజెస్. దాంతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కింద ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రతి మహిళ కూడా మీ పేరుని ఎన్రోల్ చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రాజకీయ లబ్ధి కోసం తమ గ్రామాల అభివృద్ధికి అడ్డు రావద్దని ఎలికలపల్లి గ్రామం లక్ష్మీపూర్, ఎలికలపల్లి గేట్, గుంటూరుపల్లి గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరిణి హెచ్చరించారు. ఈ మేరకు ఎలికలపల్లి గేట్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టబోయిన రాజ్కుమార్, కందుల సతీష్ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై అబద్ధపు ప్రచారం చేయడం కౌశిక హరి మానుకోవాలన్నారు. ఈ ప్రాంతాలను ఇంటిపించకుండా వాళ్ళు గతంలో చేసిన ఇక్కడ సమస్య లేనట్టుగా ఒక యాష్ విషయాన్ని తీసుకొని తనకి సంబంధం లేకుండా కూడా తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వారు ఇక్కడ 12,000 నుంచి 15,000 రూపాయలు దందా చేసి వారికి సంబంధించిన వెహికల్స్. అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందరికీ తక్కువ రేట్లో రావాలని చెప్పి ఇక్కడ ఇంతకుముందు జరిగిన ఖర్చులు లేకుండా ఫ్రీగా ఇక్కడ యాష్ ఇవ్వడం జరుగుతుంది.
దానివల్ల ఇక్కడ దాన్ని అడ్డు పెట్టుకుని దాన్ని దండ చేసిన వాళ్ళకి ఇబ్బంది లేదు. వాళ్ళు తీసుకొని 15,000 అంటే 3 రేట్లు అమౌంట్ తీసుకున్నారు. అప్పుడు ఆ అమౌంట్ ఎన్ని లక్షల రూపాయలు ఎవరి జేబులోకి పోయినని చెప్పి మీకు క్వశ్చన్ చేస్తున్నారు కౌశిక్ గారు. 1 ఏళ్ళు మాకు చూస్తున్నారు, 4 ఏళ్ళు మీకు చూస్తున్నాయి. ఫస్ట్ ఆ లెక్కలు చెప్పాలి, మీరు ఎంత గడించారో చెప్పాలి. మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఈ గ్యాస్ సంబంధించిన విషయంలో మీరు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. ఇవాళ ఇంకా నిరుద్యోగ విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ పక్కన ఆర్ఎస్ఎల్లో గతంలో మీ ప్రభుత్వం సంబంధించిన ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎఫ్సీలో ఉద్యోగాలు అమ్ముకున్న విషయంలో మీరు అప్పుడు ఏ రోజు ఎటుపోయారని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ ఒక హరీష్ అనే వ్యక్తి చనిపోయాడు, కొంతమంది మందు తాగి చనిపోయే పరిస్థితి చనిపోయారు. ఆ విషయంలో మీరు ఏడపోయారు, ఆ రోజు అడుగుతలేరు. ఈరోజు ఈ విషయంలో పదే రేపు మా ఎమ్మెల్యే గారిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో మేము సీరియస్గా ఖండిస్తున్నాం. ఇలా తను రామగుండ అభివృద్ధి కోసమే ఆహర్షలు ప్రయత్నం చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీలు తీసుకొస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కోసమే తను పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు చేసిన గతంలో చేసిన అన్యాయం, ఇక్కడ కరప్షన్ లేకుండా ఇవాళ తను కరప్షన్ ఎక్కడ కూడా లేకుండా పనిచేస్తున్నారు. ఆ రోజు మీరు కరప్షన్ చేసిరు, మీకు ముడుపులు ముట్టినాయి, అధికారులు బెదిరిస్తే పైసలు తీసుకున్నారు. ఇక్కడ అమాయక ప్రజల్ని అడ్డు పెట్టుకొని మీరు సంపాదించారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే తాను చొరవ తీసుకొని పనిచేస్తున్నారు. ఇవాళ మాకు గతంలో సిఎస్ఆర్ నుంచి మొన్న ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మేము ముందు అడిగాం. తాను కూడా సంబంధించిన ఎన్టీపీసీ వారితో ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలకి అధిక నిధులు పెట్టాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ఆ పరంగా ఇలా 2 కోట్లతో మా 14వ డివిజన్లో సర్వే చేయడం, ఎస్టిమేట్ చేయడం, ఇక్కడ వచ్చి చేయడం ప్రతిపాదనలు మా ఎమ్మెల్యే చొరవతో సహకారంతో పంపించడం జరిగింది. అదేవిధంగా తక్షణమే ఇక్కడ సోలార్ లైట్స్ 10 లక్షలతో మాకు ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా బోర్సు, ఇక్కడ రోడ్స్ మరియు ROR ప్లాంట్ కూడా మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మేము నిర్మించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ కౌశిక్ గారు మీరేదైనా ఉంటే మీ స్వలాభానికి మీ వ్యవస్థ ఇవ్వండి, కానీ మా ఎమ్మెల్యే గారికి దీనిలో గుంజొద్దని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విషయంలో మేము పదే మీకు చెప్తున్నాం. దయచేసి మా గ్రామస్తుల అభివృద్ధి కొరకే పనిచేస్తుండు, మా ప్రాంతానికి కోసమే పనిచేస్తుండు. మా ఎమ్మెల్యే గారు మా అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏం పనులు కావాలి, ఏం కావాలని చెప్పి కోరుతుంటారు. దాని విషయంలో మీరు మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఖబర్దార్, ఇకనున్న మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్న కౌశిక్ గారు నిన్న కుందనపల్లి గేటు దగ్గర ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. పూర్తిగా మేము మా 4 గ్రామాల ప్రజల తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అతను వాడిన భాష ఎలకలపల్లి కావచ్చు, గుంటూరుపల్లె కావచ్చు, ఎలకలపల్లి గేటు, లక్ష్మీపురం కావచ్చు, ఈ గ్రామాల మీద మీరు యాచ్ దంద నడిపిస్తారు. దానివల్ల మీ గ్రామాలకు ఏమి లబ్ధి పొందుతుందని అతను చెప్పడం కూడా జరిగింది. మేము పూర్తిగా దీన్ని అతను ఎలకలపల్లి గ్రామానికి ఏనాడన్నా వచ్చి సందర్భాలు ఉన్నాయా, ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో అని మీరు చూసిన సందర్భాలు ఉన్నాయా? ఈ 4 గ్రామాల తరఫున మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎన్టీపీసీ సహకారంతో ఆయన ఎన్నో రివ్యూ మీటింగులు ఏర్పాటు చేసి మా గ్రామాలకు అభివృద్ధి పదంలో ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి మా గ్రామానికి ఎన్నో నిధులు ఇవ్వడం కూడా జరిగింది. పూర్తి ఎందుకంటే ఇవాళ ఇక్కడ తెలియకుండా ఏదో లేనిపోని ఆరోపణలు చేసి నీ లబ్ధి కొరకు నీ రాజకీయ లబ్ధి గురించి మాట్లాడడం, మా ఎమ్మెల్యేగా లేనిపోని ఆరోపణలు చేయడము ఈ సబబు కాదని నేను ఈ పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది. ఇవాళ నువ్వు అంటున్నావు ఎలకలపల్లికి గ్రామస్తులకు ఏం చేసినావు, ఏం లబ్ధి పొందిరు, ఈ సిఎస్ఆర్ ద్వారా ఏమైనా డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిరని మీరు నిన్న అనడం కూడా జరిగినది. పూర్తిగా అయ్యా నువ్వు ఎక్కడున్నావో ఎన్టీపీసీ ద్వారా మా ఎలకలపల్లి 4 గ్రామాలకు ఎన్నో నిధులు, ఇక్కడ ఎన్టీపీసీ ద్వారా ఎన్నో నిధులు మా గ్రామాలకు సిఎస్ఆర్ ద్వారా మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీకు తెలుసో తెలియదో కానీ ఇక్కడ ఎన్టీపీసీ సిఎస్ఆర్ ద్వారా ఏమైందంటే యూపీఎస్ స్కూల్కు ఒక 75 లక్షలు ఇప్పించడం జరిగినది. అది పూర్తిగా కాంట్రాక్టు అవార్డు అయింది. రేపు మాపు భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సోలార్ లైట్లు ఎలకలపల్లి గేటు కావచ్చు, గుంటూరుపల్లె కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు, ఎలకలపల్లి కావచ్చు, సోలార్ లైట్లు కూడా శాంక్షన్ అవ్వడం కూడా జరిగినది. అలాగే మన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఎన్నో సందర్భాలుగా మొరబెట్టడం జరిగింది. మా ప్రభావిత గ్రామాలకు అభివృద్ధి చేయాలి, మీ ఎక్కడైనా ఏ భూములు కోల్పోయినాయో ఆ గ్రామాలకే డెవలప్మెంట్ చేయాలని చెప్పడం కూడా జరిగింది. ఆ సందర్భంగా ఇవాళ
అయ్యా చూడండి మా ఎమ్మెల్యే గారు ఎన్ని ప్రపోజల్ పంపించడం జరిగినది. ప్రతి విలేజ్ వైజ్గా ఒక ఎలకలపల్లికే 1,95,00,000 పంపించడం జరిగినది. అదే గుంటూరుపల్లెకి 81,00,000, ఎలకలపల్లి గేటుకు 159,00,000, అలాగే లక్ష్మీపురంకి ఒక 2 కోట్ల నిధులు కూడా ప్రపోజల్స్ కూడా పంపించడం. అలాగే ఎన్టీపీసీ ద్వారా ఇవాళ లబ్ధి పొందిందంటే మా ఎమ్మెల్యే గారి ద్వారానే, సిఎస్ఆర్ ద్వారా. ఎందుకంటే దయచేసి లేనిపోని ఆరోపణలు చేయొద్దు. ఇవాళ మీరు గతంలో చేసినాయి మీకు ఎలాంటి ముడతలేవన్న ఉద్దేశంగానే ఇవాళ లేనిపోయిన ఆరోపణలు చేసి మా ఎమ్మెల్యే గారి మీద నిందలేయడం జరుగుతుంది. అయ్యా ఇవాళ ఎక్కడ చూసినా ఏ గల్లీకి పోయినా అభివృద్ధి అనేది మీకు కళ్ళకు కనబడతలేదా? ఇవాళ గోవర్కాన్ని చూసుకోవచ్చు. ఇవాళ ఎన్టీపీసీ ప్రతి గ్రామంలో పలకుర్తి మండలి కావచ్చు, అంతర్గా మండలి కావచ్చు, అన్ని గ్రామాలల్లో ఏ రకంగా ఫండింగ్ ఉన్నదో సిఆర్ఆర్ కావచ్చు, సప్లాన్, ఎస్సీ సప్లాన్ కావచ్చు, ఇంకా సింగరేణి ద్వారా నిధులు కావచ్చు, ఎన్ని రకాలుగా నిధులు ఉన్నాయో ఆ నిధుల ద్వారా తీసుకొచ్చి ఇవాళ నా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంగానే అనే ఒక సంకల్పం పెట్టుకొని ఇవాళ ఎవరు ఏమన్నా నేను పనిచేసి చూపిస్తా ఈ రామగుండానికి ఒక సుందరీకరణగా తీర్చిదిద్దుతాన ఉద్దేశంగానే ఇవాళ ముందుకు పోవడం కూడా జరుగుతుంది. దయచేసి ఇటు లేనిపోని ఆరోపణలు చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఇవాళ మా గ్రామాలను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. ఇవాళ మా గ్రామాల గురించి మాట్లాడే అర్హత మీకు ఉండదు. ఎందుకంటే ఇవాళ నువ్వు ఏనాడు మీ గ్రామంలో ఎలకలపల్లికి గుంటూరుపల్లికి వచ్చిన పాపాలు లేవు. నువ్వు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ నేను స్థానికంగా అక్కడ ఎలకలపల్లి గ్రామానికి సర్పంచ్గా, మా మిసెస్ సర్పంచ్గా ఉన్నది. ఏనాడన్నా 5 ఏళ్లల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాన ఉన్నదా మా గ్రామంలో? మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము ఎన్నోసారి గతంలో పాలకులకు చెప్పుకున్నాం. మా గ్రామంలో కొబ్బరికాయ కొట్టాను మేము చెప్పడం జరిగినది. ఎన్నడూ వాయిదాలు పెట్టుకుంటూ రావడం కూడా జరిగినది. అలాగే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎన్నో అభివృద్ధి పనులు కొబ్బరికాయ కొట్టుకొని పనులు స్టార్ట్ చేయడం కూడా జరిగినది. ఎందుకంటే మీరు 5 ఏళ్లలో ఒక్కసారైనా మన గ్రామానికి రాని పాపానే లేదు మీరు. అటువంటి సందర్భాల్లో మా ఎమ్మెల్యే గారిని మీరు విమర్శించడం తగదు. ఎందుకంటే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. మేము మా గ్రామాల గురించి మాట్లాడితే బాగుండదని ఉద్దేశంతో ఈ సందర్భంగా మీకు చెప్పడం చూద్దాం. ధన్యవాదాలు. మరియు పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. ఈ కౌస్కర్ అన్న అనటైనే నిన్న మా ఎమ్మెల్యే పైన దురుసుగా మాట్లాడడం, ఆయన పైన బురద చల్లడం జరుగుతుంది. ఒక మంచి వ్యక్తిని ఆయన అలా అనడం సరైనది కాదని గతంలో కూడా చెప్పినాం. ఇప్పుడు రామగుండం అభివృద్ధి ఎట్లా జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. వీళ్ళకి ఏమవుతుందంటే ఇక మాకు పుట్టగతులు ఉండయి, మేము ఎమ్మెల్యే కాము, కళలో కూడా కాము అనుకొని వీళ్ళకు భయమై అన్న పైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు లక్ష్మీనగర్ చూస్తే ఎంత అభివృద్ధి అవుతుందనేది ప్రజలైతే మెచ్చుకుంటారు కదా, అది చూస్తారు కదా. మరి అన్న ఈ కౌష్కర్ గారు ఒకవేళ మీరు ఇంత ప్రేమ కనుక ప్రజల మీద ఉండి ఇది అంతుంటే గత ప్రభుత్వంలో చేసిన పైసలన్నీ ఏడవేనాయి అవి లెక్క చెప్పు. అది అన్ని తీసుకొచ్చి గ్రామాలలో పంచు. మళ్ళీ ఆర్ఎఫ్సీలో దోపిడీ చేసారు, మస్తు పైసలు వసూలు చేసారు. ఆ వసూలు చేసిన పైసలు వారందరినీ ఎవరైతే దగ్గర వసూలు చేసిన పైసలు వారందరినీ పిలిపి, మీకు ఇంకో పని లేదు కదా, తాపికి ఇదే పని చేస్తాను కదా, మంచి పని చెయ్యి. ఏం చేస్తామంటే అందరు పిలిపించి వాళ్ళకి పైసలు ఇప్పి, ఆ బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి పైసలు ఇప్పి వాళ్ళకు వెరీ గుడ్ అంటారు. మిమ్మల్ని ఇది పట్టుకొని ఎప్పటికీ బురదాకి ఇది ఒకటి అదొకటి అనుకుంటే ఎప్పటికీ బూడిద మీద ఆటి మీద ఎందుకన్నా ఇలాంటి చర్యలు ఇలాంటి చేయకూడదు. ఇక నేను ఒకటి చెప్తున్నా, మళ్ళీ గతంలో ఒకవేళ మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఇంటిని ముట్టడిస్తాం. మంచిగా మాట్లాడండి, మంచి పని చేయండి, అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ప్రజలను తప్పుతో పట్టించవద్దని మనవి చేస్తున్నాను. భద్రాచలం రామయ్య సన్నిధి నుండి వచ్చిన గోటి తలంబరాలు ఈ మేరకు ఎన్టీపీసీ సీతారామ సేవా సమితి బుధవారం భద్రాచలం రామయ్య సన్నిధి నుండి గోటి తలంబరాలు చేరుకోగా వాటిని ముద్రగా సేవా సమితి సభ్యురాలు కొండ్రు రమాదేవికి అందజేశారు. ఈ గోటి తలంబరాలను గోటితో ఒలిచి సీతారాముల కళ్యాణం కోసం భద్రాచలంకు పంపించడం జరుగుతుందని సేవా సమితి అధ్యక్షురాలు కోలివాడి చంద్రకళ తెలిపారు. కార్యక్రమంలో కంది సుజాత, రమాదేవి, కట్కూరి శాంతి పాల్గొన్నారు. శ్రీ సీతారామ సేవా సమితి ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ నుండి ఈరోజు కొండ్రు రమాదేవికి భద్రాచల రామయ్య తలంబ్రాలు గోటి తలంబ్రాలు అందించడం జరుగుతుంది. ఈ వడ్డను ఒలిచి తలంబ్రాలుగా తయారు చేసి వాటిని భద్రాచలం పంపించడం జరుగుతుంది.
శ్రీరామనవమికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గోదావరికని పరీక్షా కేంద్రాలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర విద్యార్థులు పరీక్షలను రాయడానికి చేరుకున్నారు. పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రాల గేట్ వద్దన అధికారులు చెక్ చేసి లోపలకు అనుమతించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 23 సెంటర్లలో పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరిగాయి. మన ప్రమేయం లేకుండా కొంచెం రిలాక్స్ అయ్యింది. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ప్రతిష్టాత్మకంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామండి. ఇంటర్మీడియట్ సంబంధించింది ఈరోజు నుంచి 25th వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 9 to 12 o'clock వరకు. దానికి గాను మన ప్రభుత్వం, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖతో పాటు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. కాలేజెస్ ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే మా డిప్లాయ్మెంట్ రోజు మార్నింగ్ 5 o'clock ఇక్కడ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్ తీసుకోవడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీమ్ అలాంగ్ విత్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని రాబోతాయి. ఇక్కడ కూడా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఒక లేడీ కర్టెన్ పెట్టాము, లేడీస్ గర్ల్స్ రిస్కింగ్ చేయడానికి. అలాగే బందోబస్తు ఉంది. తర్వాత ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపలికి పోకుండా ఉండడానికి కోసం ఫ్రిస్కింగ్ అనేది చాలా పగడ్బందీగా జరుగుతుంది. అలాగే లోపల కూడా ఎవరు మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఒక అన్ని ఏ ప్లేసెస్లో కొన్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఓవరాల్గా కమిషనరేట్ పరిధిలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది ఉన్నాయి? కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో 23 సెంటర్స్ ఉన్నాయి. మంచిర్యాలలో కూడా 23 సెంటర్స్, మొత్తం 16 సెంటర్స్లో ఇక్కడ ఎగ్జామినేషన్ జరుగుతాం. ఇది 25th వరకు కంటిన్యూ అవుతాం. థ్యాంక్ యూ. సేవకు ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ ముందుకు అడుగులు వేయాలని, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలని జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ కోరారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆశ్రిత గాంధీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం గోదావరికని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడి బడిలో ఫౌండేషన్ నిర్వహణలో పిల్లలకు పాకెట్ మనీ అందించారు.
ఏదైతే మురికి వాడలు ఉంటాయో స్లమ్ ఏరియాలలో కానీ ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో పిల్లలకు మాత్రమే చిన్న పిల్లలకు మాత్రమే పాకెట్ మనీ జేబు ఖర్చుల కోసం పాకెట్ మనీ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పూర్వస్పందన వచ్చింది. చాలామంది దాతలు ముందుకు రావడం జరిగింది. ఒక నమ్మకం, ఒక సేవా సంకల్పం అనేటువంటి దాంతో ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ మ్యారేజ్ డే కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చనిపోతే వాళ్ళను స్మరిస్తూ వాళ్ళ జ్ఞాపకార్థం ఇచ్చినటువంటి సందర్భాలు చాలా కోకొల్లగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ పక్షాన వాళ్ళకి శిరస్సు వంచి ప్రతి దాతకు మేము నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు అంటే మా కూతురు అశ్రితా గాంధీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఉన్నది. మరి ఆమె బర్త్డే ఈరోజు. ఈ బర్త్డే సందర్భంగా మరి తప్పకుండా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి. ఎందుకంటే ఆ లక్ష్యంతోనే మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బర్త్డే సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది చరిత్ర కలిగినటువంటి బడి. ఇక్కడ ఎంతోమంది ఈ స్కూల్ నుండి ఈ నేల నుండి చాలామంది ఈ గోదావరికని సమాజానికి ఉపయోగపడేటువంటి చాలామంది ఆవిష్కరించడం జరిగింది. నాయకులు కావచ్చు, లేకపోతే ఆఫీసర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, దొంగలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ నుండే ఉప్మా దీని ఉన్నటువంటి వాళ్ళు. నేను కూడా ఇందులో చదువుకున్నాను. అందుకే ఈ చరిత్ర కలిగిన పాఠశాలలో ఈ గూటి కింద ఇందులో ఉండేటువంటి పిల్లల మధ్య అశ్రితా గాంధీ జన్మదినాన్ని జరుపుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే మేము ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మేము పిలవగానే ఆహ్వానించగానే విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, తోటి మిత్రులు, వాళ్ళలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో అక్షరానికి ఒక రూపం ఇచ్చి మరి ఎక్కడైతే అది ఉంటుందో అంటే ఎక్కడైతే అవినీతి ఉంటుందో, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే మార్పు ఉంటుందో వాటిని ఎలుగెత్తి చూపేటువంటి మా మిత్రుడు గడ్డం రాజుకు, అలాగే అంతేకాకుండా ఈ ప్రాంతంలో పరోక్షంగా అందరినీ ప్రోత్సహిస్తూ వాస్తవానికి కూడా ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడ ప్రోత్సహిస్తూ మరి అందరినీ అందరితో మమేకమై ఆప్యాయంగా ఉంటూ ఆత్మీయతతో ఉండేటువంటి మరో మిత్రుడు సోదరుడు వడ్డేపల్లి దినేష్కు, అదేవిధంగా మా శ్రీను వాస్తవానికి కూడా ఇక్కడ చిన్నప్పటి మా ఏరియాలో ఉన్నటువంటి చిన్నపిల్లాడు అయినా ఒక మంచి స్వయం కృషితో వాస్తవానికి కూడా స్వయం కృషి ఆ కృషితో వచ్చినటువంటి మా శ్రీనుకు ముఖ్యంగా అత్యంత ముఖ్యంగా ఏంటంటే ఇంత చక్కటి పాఠశాల చరిత్రగణ పాఠశాలకు సారథ్యం వహిస్తూ కార్యనిర్వహణ బాధ్యత చేపట్టి చాలా చక్కటిగా పిల్లల్ని ఒక మంచి ఉద్బోధం ముందుకు నడిపిస్తూ మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ నారాయణమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ చైర్మన్ గారికి, అది పాత్రికేయులు రాజు సార్ గారికి, దినేష్ సార్ గారికి, శ్రీను సార్ గారికి, తోటి ఉపాధ్యాయులకు, ఏమైనా విద్యార్థులకు శుభ మధ్యాహ్నము. మరి మన పాఠశాల లోపల ఇది మనము అదృష్టంగా భావిద్దాము. ఎందుకంటే ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉండేటువంటి వెలుగులోకి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పుట్టినరోజులు కానివ్వండి, మ్యారేజ్ డేస్ కానివ్వండి, ఇంక ఇతరేతర కార్యక్రమాలు మన పాఠశాలలో ఈ చిన్నారి విద్యార్థుల మధ్యలో జరుపుకోవడం అనేది మనకు సంతోషదాయకమైనటువంటి విషయం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలు దైవ స్వరూపులు. ఈ దైవాల నుంచి వారికి ఆశీర్వచనాలు వెళ్తున్నాయి. బర్త్డేస్, మ్యారేజెస్ చేసుకునే వారికి మన పాఠశాల విద్యార్థుల తరఫున మన పాఠశాల ద్వారా వారికి బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాం, విషెస్ అందజేస్తున్నాం. కాబట్టి ఇది మన అదృష్టంగా భావిద్దాం, మనమందరం కూడా అదృష్టంగా భావిద్దాం. ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించేటువంటి గాంధీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు సార్. మరి సార్ గారి గురించి మేము చాలా విన్నాము. సోషల్ సర్వీసెస్ చాలా చేయడానికి ముందుకు వస్తుంటారు సార్. ఇతరుల ద్వారా కూడా సోషల్ సర్వీసెస్ ముఖ్యంగా పాఠశాలలో ఎందుకు నిర్వహిస్తారు? మరి వేరే సంస్థలు ఉన్నాయి, అక్కడ కూడా నిర్వహించవచ్చు కదా అని అంటే కాదు. స్ఫూర్తిదాయకమైనటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంగా ప్రత్యేకంగా పాఠశాలను సార్ ఎంచుకుంటారనమాట. కాబట్టి ఇదంతా చాలా ఇన్స్పిరేషనల్ అన్నమాట. ప్రతి ఒక్కరు బర్త్డేస్ పేదవారిని మనం చేరదీసుకోవాలి. పేదవారిని మనం చేరదీసుకొని వారి లోపల ప్రోత్సాహం అనేది కల్పించినప్పుడే
వాళ్ళు ఒక స్థాయికి రీచ్ కావాలి అనేటువంటి దృఢమైన సంకల్పం ఈ విద్యార్థుల్లో నాటుకుపోతుంది అనే ఉద్దేశంతో సార్ గారు చాలా చక్కని కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి మా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు సార్. మరి అలాగే ఆశ్రిత గాంధీ సార్ గారి కూతురు తన బర్త్డే కూడా మన పాఠశాలలో నిర్వహించుకోవడం నేను ఎప్పుడు అనుకుంటుంటా, సార్ ఎప్పుడు తీసుకొస్తుంటారు. మరి సార్ బర్త్డే కానివ్వండి, సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ మరి ఎప్పుడు మనకు తెలియలేదు అనుకున్నాను. కానీ అనుకోకుండా మనకి ఈరోజు అలాంటి చక్కని అవకాశము ఆశ్రిత గాంధీ బర్త్డే మన పాఠశాల లోపల జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. మరి ఆశ్రితకి మనం అందరం కూడా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దాం. ఓకేనా? ఆశ్రిత గాంధీ ఒక సెన్సేషనల్ ఉమెన్. నిజం చెప్పాలంటే ఒక 3 సంవత్సరాల క్రితం వారి అమ్మగారు కూడా ఒక మంచి టీచర్, ప్రభుత్వ ఉద్యోగి. వారు చనిపోయిన తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్లకుండా డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని వారికి మంచి సేవా కార్యక్రమాలను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి స్వచ్ఛంద సంస్థనే జ్యోతి గాంధీ ఫౌండేషన్. మరి జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏదో నెలకొకటో సంవత్సరానికి ఒకటో 2 ప్రోగ్రాంలు చేసి పబ్లిసిటీ చేసుకునేటువంటి స్వచ్ఛంద సంస్థ కాదు అది. ప్రతిరోజు నిత్యం మీరు ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా కానీ ఇతరత్ర ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా వార్తాపత్రికలలో మీడియా ఛానళ్ళలో కూడా ప్రతిరోజు నిత్యం చిన్నారుల కోసమే, మరి కేవలం పేదవారి కోసం చేసే కార్యక్రమాలు కాదు, చిన్నారుల కోసం. చిన్నారులు అంటే భగవంతుడితో సమానం, నిర్మలమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, అబద్ధాలు ఆడరు, వాళ్ళకి ఎలాంటి లాభపేక్ష ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థానం కోసం జ్యోతి గాంధీ ఫౌండేషన్ ప్రతిరోజు ఒక పాకెట్ మనీ కార్యక్రమాన్ని చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో ఎవరైతే నిరుపేద చిన్నారులు ఉంటారో వాళ్లకు 100 రూపాయలు, 200 రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ ఒక నెల రోజులు వాళ్ళు ఏదైనా సరదాగా అది ఇది కొనుక్కోవడానికి, లేదంటే ఒక పెన్ను, ఒక పెన్సిలో, లేదంటే ఒక ఎగ్జామ్ ప్యాడ్, ఒక నోట్బుక్ కొనుక్కోవడానికి ఉపయోగపడేటువంటి ఈ అద్భుతమైనటువంటి పాకెట్ మనీ కార్యక్రమం నిజంగా హ్యాట్స్ ఆఫ్. తెలంగాణలోనే ఇతరత్ర వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ప్రారంభించినట్లు మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసినది. నిజంగా ఈ స్థాయి ఆలోచన నిజంగా కంప్లీట్ క్రెడిట్ గోస్ టు దయానంద్ గాంధీ సార్. నిజం చెప్పాలంటే దయానంద్ గాంధీ సార్కి మోర్ దాన్ 55 ఇయర్స్ ఉంటుందండి. మరి వారు సరదాగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని మంచి టీవీ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ వార్తలు వారి యొక్క అభిరుచిపరంగా వార్తలను పంపించవచ్చు. కానీ ఒక 25 ఏళ్ల కుర్రాడిలాగా నిత్యం 2 వీలర్ వాహనం పైన ఎండలోనూ కూడా తిరుగుకుంటూ విద్యార్థుల కోసం కేకును స్వతహాగా షాప్ నుంచి వారే తీసుకొస్తారు. ఆ పిల్లలందరినీ కలిసి 1 గంట ముందు నుంచి మీ సంబంధిత పాఠశాల ప్రిన్సిపల్ కానీ, హెడ్ మాస్టర్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళతో సంబంధం చెప్పుకుని ఫోన్ చేసి మాట్లాడి వారిని సంప్రదించిన తర్వాత ఆ రోజు అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి నేరుగా వారే వచ్చి అక్కడ ఉన్నటువంటి చిన్నారులకి పాకెట్ మనీ అందించి వెళ్తారు. మరి ఇంత గొప్ప తండ్రి స్థానంలో ఉన్నటువంటి దయానంద్ గాంధీ గారు వాళ్ళ సొంత కూతురైనటువంటి ఆశ్రిత గాంధీ జన్మదిన వేడుకల్ని మరి సరదాగా ఇంట్లో కాకుండా మీ అందరి కోసం ఇక్కడ ఏర్పాటు చేసేవాడు. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కేవలం ఇక్కడ ఒక్కనే జరుగుతున్నది అనుకుంటారు కదా, కాదు. మన రామగుండం ప్రాంతంలో సుమారు 10 పాఠశాలల్లో ఈ యొక్క పాకెట్ మనీ కార్యక్రమం సైమల్టేనియస్గా నడుస్తున్నది. 10 నుండి 15,000 రూపాయలను వారు స్వతహా ఖర్చు చేస్తున్నారు. పిల్లల ఆనందమే తన ఆనందం. వారికి ఒక ఆడపిల్ల ఉన్నది కాబట్టి ఆ ఆడపిల్ల ఎప్పుడు కానీ ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు సంతోషిస్తుందనే ఆలోచనతో ఇంత పెద్ద ఆలోచన చేయడం నిజంగా అభినందనీయం. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానంటే ఇంకొక 30 ఏళ్ళు వారి సేవలు ఇలాగే విస్తరించిపోవాలి. చిన్నారులందరికీ పాకెట్ మనీ అందాలి, సంతోషంగా వారి కళ్ళల్లో ఉండాలి. ఇలాంటి కార్యక్రమాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇంతకుముందు మన టీచర్ చెప్పినట్టుగా ఇన్స్పైర్ కావాలి. మనం ఒకరి నుంచి విద్యార్థి దశ అంటారు, ఆ విద్యార్థి దశలో మంచిగా నేర్చుకొని బాగా చదువుకోవాలి. మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు బాధపడవద్దు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.